ఆయన తండ్రి ప్రస్థానం అప్రతిహతం. సీమ రాజకీయాల్లో చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. మరి అలాంటి నాయకుడికి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన యువనేత ఆ స్థాయిలో నెగ్గుకు రాలేకపోతున్నారా? మంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన ఎందుకలా బర్స్ట్ అవుతున్నారు? ఇప్పుడు ఇదే ముచ్చట రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అధికార పార్టీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లోనూ అసలు ఏం జరుగుతుంది అనే గుసగుసలు ఎక్కువైపోయాయి. ఇంతకీ ఎవరా మినిస్టర్? ఎందుకోసం ఈ వివాదం? నేనెవర్నీ కెలకను, నన్ను కెలిగితే ఊరుకోను. మంత్రి మాటలతో కొత్త కలకలం. బరస్ట్ అయ్యారా? బయటపడ్డారా? పదవిపై కలకాలం కర్చీఫ్ ఆయనదేనా? 2024లో కర్నూలు నుంచి కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ సీమకోటలో బంపర్ ఆఫర్ కొట్టేశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే అయినా చంద్రబాబు కేబినెట్ లో ఛాన్స్ దక్కించుకుని భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఎంతో మంది ఆశావాహులుండగా ఆయనకు ఛాన్స్ దక్కడం వెనుక సామాజిక ఆర్థిక సమీకరణాలు చాలానే ఉన్నాయి. గతంలో రాజకీయంగా సీమ ప్రాంతం నుంచి చక్రం తిప్పిన టీజీ వెంకటేష్ కు వారసుడవడం భరత్ కి కలిసొచ్చిన అంశాల్లో ఒకటి. రెజొనెన్స్ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోవడానికి minijee.com ని విజిట్ చేయండి. ఇనిషియేటెడ్ బై రెజొనెన్స్, మీడియా పార్ట్నర్ TV9 తెలుగు. వైశ్య సామాజిక వర్గం నుంచి రోసయ్య తర్వాత ఆ స్థాయి పొలిటికల్ పలుకుబడి ఉన్న నాయకుడిగా టీజీకి పేరుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాయలసీమ నుంచి బలమైన వాయిస్ వినిపించారు ఆయన. అందుకే నాడు కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పెద్ద బాధ్యత దక్కింది. ఆ తర్వాత టీడీపీ, అటు నుంచి బీజేపీలోకి వచ్చిన ఆయన పార్టీలకు అతీతంగా రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నారు. అవే ఆయన కుమారుడి భవిష్యత్తు రాజకీయానికి రాచబాటలు వేసింది. తాను బీజేపీలో ఉన్న 2024లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా కుమారుడు భరత్ ని బరిలో నిలుపుకోవడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాదు, కొడుకుని ఎమ్మెల్యేగా గెలిపించుకుని రకరకాల కోటాల్లో మంత్రి పదవి కూడా దక్కించుకోవడంలో సఫలీకృతమయ్యారు. అలా ఒకప్పుడు తండ్రి చాటు బిడ్డగానే ఉంటూ వ్యాపారాలు గట్రా చూసుకున్న భరత్ ఒక్కసారిగా పొలిటికల్ తెర మీదకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మినిస్టర్ అనే బలమైన పదవిలో కూర్చున్నారు. దీంతో సహజంగానే మంత్రిగా జిల్లాల్లో ఆయన హవా మొదలైంది. సాధారణ ఎమ్మెల్యేగా కంటే మంత్రిగా విస్తృతమైన అధికారాలే ఉంటాయి. రాష్ట్రానికే మంత్రి కాబట్టి జిల్లా రాజకీయాలపైన పూర్తి స్థాయి పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అదే పనిలో భరత్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా గాని రాజకీయంగా గాని తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకి ఎవరు అడ్డొచ్చారో ఏంటో గాని సడన్ గా బరస్ట్ అయిపోయారు మంత్రి గారు. తాను ఇతరుల నియోజకవర్గాల్లో తలదూర్చడం లేదని, ఎవరైనా తనని కెలికితే మాత్రం ఊరుకునేది లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇంతటితో ఆగని మంత్రివర్యులు తన స్ట్రాటజీకి తట్టుకోలేరని, తెలుగుదేశం ఉన్నన్నాళ్లు తాను మంత్రిగా ఉంటానని ప్రత్యర్థులకి బలంగానే సందేశం పంపించారు. కర్నూలు అభివృద్ధి తప్ప మరో వివాదం తనకి తెలియదన్న మంత్రి భరత్ చేయాల్సిన వివాదాస్పద వ్యాఖ్యలన్నీ చేసేశారు. జిల్లా రాజకీయాల్లో ఆటోమేటిక్ గా అగ్గి పుట్టించేశారు. అక్కడా ఇక్కడా కాదు, తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశంలోనే మంత్రి భరత్ ఈ వ్యాఖ్యలు చేయడం ఈ స్థాయి దుమారానికి కారణమవుతోంది. మంత్రి హోదాలో ఉన్న టీజీ భరత్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే గుసగుసలకి తెరలేపింది. అయితే ఈ మాటలు పక్క పార్టీ ప్రత్యర్థుల్ని ఉద్దేశించినవి కాదని, సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థుల గురించేనని తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. బహుశా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ గా ఉన్న కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి టార్గెట్ గానే మంత్రి ఇలా మాట్లాడి ఉండొచ్చని భావిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని నెలలుగా మాట్లాడుకోవటాలే లేవట. దానికి ఇటీవల పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నాయి రాజకీయ వర్గాలు. కర్నూలు జిల్లాలో పంట నష్టపోయిన ఉల్లి రైతుల్ని ఆదుకునే ఉద్దేశంతో ఇటీవలే 128 కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం. ఆ నిధులకు సంబంధించి ఈ మధ్య కోడుమూరులో ఉల్లి రైతులతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి టీజీ భరత్, ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రసంగించిన విష్ణువర్ధన్ రెడ్డి అందరి పేర్లని పలికి మంత్రి భరత్ పేరుని మాత్రం ఎక్కడా ఉచ్చరించలేదట. జిల్లా మంత్రిగా ఆయన విషయంలో కనీస ప్రోటోకాల్ పాటించలేదట. కోడుమూరులో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ మంత్రి భరత్ పేరు, ఫోటో కూడా కనిపించలేదట. దీంతో మంత్రికి, టీడీపీ ఇన్ఛార్జికి అస్సలు పడ్డం లేదనే ముచ్చట తెర మీదకు వచ్చింది. దీనికి కారణం మంత్రి గారి అడ్డా అయిన కర్నూలులో కోడుమూరు ఇన్ఛార్జ్ వేలు పెడుతూ ఉండటమేనట. మంత్రిదేమో కర్నూలు అసెంబ్లీ, విష్ణువర్ధన్ రెడ్డిదేమో కోడుమూరు ఇలాకా. మరి ఈ ఇద్దరి మధ్య రచ్చ ఎందుకంటే మాత్రం ఇక్కడ కథ మరోలా ఉంది. కర్నూలు నియోజకవర్గంలోని నగరపాలక సంస్థలో కోడుమూరులోని కొంత భాగం మిక్స్ అయి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు నగరపాలక సంస్థలో విష్ణువర్ధన్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారట.
ఇది మంత్రి అనుచరులకి అస్సలు మింగుడు పడ్డం లేదని టాక్. ఇంకా చాలా కారణాలున్నప్పటికీ కోడుమూరులో ఉల్లి రైతుల సమావేశంలో జరిగిన అవమానమే మంత్రి భరత్ బరస్ట్ అవడానికి అస్సలు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కోడుమూరు నియోజకవర్గ పరిధిలో కర్నూలుకి సంబంధించి 3 కార్పొరేటర్లున్నారని, వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత విష్ణుకి ఉంటుందని వాదిస్తున్నారు ఆయన అనుచరులు. కర్నూలులో జరిగే పార్టీ కార్యక్రమమైనా ప్రభుత్వ కార్యక్రమమైనా తమ ప్రమేయమే ఉండడం లేదని వాపోతున్నారట. మంత్రికి ఇన్ఛార్జికి మధ్య ఈ జగడానికి ఇది కూడా ఓ కారణమే అయినా అంతకు ముందు పదవుల విషయంలోనూ విభేదాలొచ్చాయట. ఇటీవలే జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగరాజు యాదవ్ పక్కా మంత్రి భరత్ మనిషి. విష్ణువర్ధన్ రెడ్డికి అస్సలు సరిపడని వ్యక్తి. దీంతో తన వ్యతిరేకిని మంత్రి అందలమెక్కిస్తున్నారన్నది విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణగా తెలుస్తోంది. ఇలా ఇద్దరు నేతల మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. మరి ఇన్నాళ్లు తండ్రి చాటు కొడుకులా ఉన్న భరత్ మంత్రి అయ్యాక మాస్ వార్నింగ్లు ఇస్తూ ఉండడం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో చూడాలి.